తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతుంది. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లులకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ముసాయిదాకు తుది మెరుగుదలు దిద్దాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా చూడాలని, న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలని సూచించారు. అలాగే మార్చి నెలాఖరులోగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని సర్కార్ ఆలోచిస్తున్నట్లు తెలిసింది. రైట్గా ఇదే అంశంపై మా ప్రతినిధి భాస్కర్ వివరాలు అందిస్తారు. భాస్కర్, తరుణ్, ఏదైతే ఉందో తెలంగాణ క్యాబినెట్ ఉదయం నుంచి కూడా ఇప్పటివరకు కూడా కంటిన్యూ అవుతున్న పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా అంశాలు అయితే చూసుకుంటే ప్రధానంగా చర్చకు వచ్చే అంశాలు బీసీ రిజర్వేషన్ కావచ్చు, ఎస్సీ ఉపకులాల వర్గీకరణ ప్రధానంగా చర్చ జరుగుతున్న పరిస్థితి. అలాంటి చర్చ పెద్ద మొత్తంలో జరుగుతున్న పరిస్థితి. ఈరోజు ఉదయం అంతా కూడా వీటిపైన ప్రధానంగా చర్చ వచ్చింది. ఈ చర్చ కమిటీలో కీలకమైన అంశాలు ఈ రెండు అంశాల్లో చర్చ జరుగుతుంది. ఇవన్నీ కూడా రెండు బీసీ వర్గీకరణ, అదేవిధంగా ఎస్సీ ఉపకులాల వర్గీకరణలో మొత్తం దీని మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. చర్చ జరిగిన తర్వాత చర్చ కూడా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బిల్లుని అందరూ కూడా తీసుకుపోయి ఇక్కడ తెలంగాణలో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో ఉభయ సభలు ఏదైతుందో శాసనసభ, అసెంబ్లీలో రెండింటిలో ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని పంపిస్తారు. బిల్లు పంపించిన తర్వాత కూడా ఆమోదం పొలిపిన తర్వాత ఏదైతుందో ఎస్సీ ఉపకులాల వర్గీకరణ, అదేవిధంగా బీసీ సంబంధించిన వర్గీకరణ రెండు రిజర్వేషన్లు కూడా ప్రధానంగా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా అదేవిధంగా మన జరిగినట్టు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఆ బీసీ కులగణన కూడా ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే దీనిపై ఒక స్పష్టమైన ఆదేశాలతో ఉన్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం. దానిపై క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ అంశంపై చర్చ చేసిన తర్వాత ఇవన్నీ కూడా కులంకుశంగా చర్చించిన తర్వాత తెలంగాణ అసెంబ్లీలో, శాసనసభలో, అసెంబ్లీలు కావచ్చు, శాసన మండలిలు కావచ్చు, ఇలా ఆమోదం పొందిన తర్వాత దీన్ని కేంద్ర ప్రభుత్వాన్ని పంపించే అవకాశం ఉంది. అక్కడ ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ఉపకులాలు కావచ్చు, బీసీ రిజర్వేషన్ కావచ్చు, బీసీ వర్గీకరణ కావచ్చు, ప్రధానమైనటువంటి అంశాల మీద చర్చ జరిగిన తర్వాత ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పంపిస్తారు. అక్కడ కూడా ఆమోదం పొందిన తర్వాత ప్రభుత్వం దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలో జరిగినటువంటి బీసీ కులగణనకు సంబంధించి ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం ఉంది. అదేవిధంగా ఇలా కొత్త చర్చ ఉంది. ఎందుకంటే గతంలో రాహుల్ గాంధీ హామీ ఇచ్చినటువంటి అంశాన్ని ప్రధానంగా ఇలా తెలంగాణ ప్రభుత్వం పరిగణలోకి తీసుకొచ్చింది. ఆస్తే ఆ జోడో యాత్ర తీసుకున్నటువంటి రాహుల్ గాంధీ చెప్పినటువంటి మాటల్ని తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే దీనిపై చర్చ జరుగుతుంది. అదేవిధంగా బీసీ కులగణన మీద ఒక అడుగు ముందుకేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే దానిలో భాగంగానే ప్రధానంగా ఇలా చర్చ జరుగుతున్న పరిస్థితి ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ప్రధానంగా ఈ చర్చ జరిగిన తర్వాత బీసీ సంబంధించినటువంటి చర్చ అయిపోయిన తర్వాత బడ్జెట్ మీద చర్చ జరిగే అవకాశం ఉంది. ఏదైతే మార్చి నెలాఖరు వరకు కూడా ప్రధానంగా ఈ బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం ఒక కీలకమైన ఒక పూర్తిస్థాయిలో ఒక చర్చ జరిగిన పరిస్థితి ఏదైతే ఉందో బడ్జెట్ ప్రధానంగా ఏదైతే ఉందో ఇప్పటికే బడ్జెట్ ఎక్కడెక్కడ దేనికి ఏ శాఖ కింద కేటాయించాలి, ఏ పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి, అదేవిధంగా పూర్తిస్థాయి లెక్కలు తీసుకున్న పరిస్థితి. దానిపైన రేపు క్యాబినెట్ జరుగుతుంది. దీనిపై రేపు జరగబోయేటువంటి క్యాబినెట్ అదేవిధంగా అసెంబ్లీలో కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే కీలకమైన అంశాల మీద చర్చ జరుగుతుంది. ఇంకా కూడా కంటిన్యూ అవుతున్న పరిస్థితి. ప్రధానంగా రేపు జరగబోయేటువంటి మార్చి బడ్జెట్ అంశాలు కూడా కులంకుశంగా పూర్తిగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణ అసెంబ్లీ కూడా పూర్తిగా ఒక పెద్ద మొత్తంలో చర్చ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా మాజీ సీఎం అయితే కేసీఆర్ కూడా దీనికి అసెంబ్లీకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్న పరిస్థితి. ఒకవేళ కనుక కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఏ అంశాల మీద చర్చ జరగాలి, ఏ అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చిన పెద్ద మొత్తంలో చర్చ అయితే జరుగుతుంది. తరుణ్, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.